హాయ్ ఫ్రెండ్స్. ఇదొచ్చేసి గ్లాస్ టాపు. దీని అల్యూమినియం పైప్స్ అయితే డ్యామేజ్ అయింది. అంటే మనకు జెట్ ఫిట్ కాడ థ్రెడ్డింగ్ పోయింది. ఈ పైప్ అయితే మనం మార్చడం జరుగుతుంది. చూడండి, ఈడ థ్రెడ్డింగ్ అయితే పోయింది. ఇది కొత్త అల్యూమినియం పైపు. ఇది పాతది అయితే డ్యామేజ్ అయిపోయింది. జెట్‌కనేది ఒక వరుస లేదా 2 వరుసలు టెఫ్లన్ టేప్ ఈ విధంగా యేసుకొని, మళ్ళీ అల్యూమినియం పైప్ కాడ జెట్ అయితే ఈ విధంగా ఫిట్ చేసుకోవాలి. ఫుల్ టైట్ చేసుకొని గ్యాప్ లేకుండా చూసుకోవాలి. సేమ్ అదే విధంగా పైన ఆన్ ఆఫ్ వాల్ ఉంది గదా! ఈ వాల్ కాడ ఈ నట్ అయితే టైట్ జేసుకోవాలి. రేంజ్ తోటి వీలైనంత వరకు టైట్ జేసుకోవాలి. ఓవర్ టైట్ అయితే అల్యూమినియం బెండ్ అయితే లోపల గ్యాస్ లీక్ అయ్యే అవకాశం ఉంటది. ఈ విధంగా టైట్ జేసుకుందాం. ఈ పైప్ అనేది ఈ విధంగా లోపటికి బేస్‌కు 2 సైడ్‌లు అయితే పుషింగ్ చేయడం జరిగింది. జెట్లయితే లోపటికి ఈ అల్యూమినియం కింద బేస్‌లకైతే ఈ పైపులు బెండ్ జేసి ఒకసారి పైన టాప్‌లో అయితే పెట్టుకొని మనం ఆన్ జేసి చూసుకుందాం. చూడండి, ఆన్ చేసుకుంటే స్టవ్‌లో అయితే పర్ఫెక్ట్‌గా రావడం జరుగుతుంది. ఒకసారి మనం ఫిట్ చేసిన పైప్‌లో లీకేజ్ ఏమైనా ప్రాబ్లమ్ ఉందనేది కూడా చెక్ చేసుకుందాం. హై ఫ్లేమ్, లో ఫ్లేమ్ అయితే రావడం జరుగుతుంది. స్టవ్ అనేది ఉల్టా తిప్పేసుకొని పైపు గ్యాస్ లైన్ ఈ విధంగా కనెక్షన్ ఇచ్చి చెక్ చేసుకోవడం జరిగింది. ఎలాంటి లీకేజ్ అయితే లేదు. మనం ఈ చెక్ చేసుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. పైన 2 స్క్రూలు కూడా చూడండి, 2 అల్యూమినియం పైపులకు స్క్రూస్ అయితే ఫిట్ చేయడం జరిగింది. స్క్రూస్ ఫిట్ చేసినాక మళ్ళీ ఒకసారి టాప్ పెట్టుకొని అయితే మళ్ళీ మనం ఒకసారి చెక్ చేసుకుందాం. ఫ్లేమ్ ఏ విధంగా వస్తుందన్నది చూడండి. ఫ్లేమ్ అయితే పర్ఫెక్ట్‌గా రావడం జరిగింది. ఈ విధంగా ఈ స్టవ్ యొక్క అల్యూమినియం పైప్ అయితే కిందిది మనం మార్చడం జరిగింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.